2025 డిసెంబర్ 10వ తేదీన మన భారతదేశ సంస్కృతిలో భాగమైన దీపావళి పండుగకి యునెస్కో గుర్తింపు దక్కింది. మరి ఈ గుర్తింపుతో దీపావళి పండుగకి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాముఖ్యత రానుంది. ఇక పోటీ పరీక్షల కోణంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి భారతదేశం నుండి ఇప్పటి వరకు ఆ జాబితాలో చోటు పొందినవి మొత్తం 16. ఈ జాబితాని యునెస్కో 2008 సంవత్సరంలో ప్రారంభించింది. మరి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో ఇప్పటివరకు భారతదేశం నుండి చోటు పొందిన వాటిని పరిశీలిస్తే లడఖ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన బుద్ధిస్ట్ చాంటింగ్కి 2012 సంవత్సరంలో గుర్తింపునిచ్చారు. పంజాబ్ రాష్ట్రంలోని ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్కి 2014 సంవత్సరంలో గుర్తింపు. రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన కల్బలియా డ్యాన్స్కి 2010లో, గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన గర్బా డ్యాన్స్ 2023లో, కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన కుటియట్టం 2008 సంవత్సరంలో, ముడియట్టు 2010 సంవత్సరంలో, గర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందిన రమ్మన్ 2009 సంవత్సరంలో, ఉత్తరప్రదేశ్లోని రామ్లీలా 2008 సంవత్సరంలో, ఉత్తరప్రదేశ్లోని కుంభమేళా 2017 సంవత్సరంలో, మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన సంకీర్తన 2013 సంవత్సరంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజ 2021 సంవత్సరంలో, ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంత సంస్కృతిలో భాగమైన చౌ డ్యాన్స్ 2010 సంవత్సరంలో, ఇక యోగాకి 2016 సంవత్సరంలో, ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్కి 2008 సంవత్సరంలో, నౌరోజ్కి 2014 సంవత్సరంలో గుర్తింపు దక్కింది. ఇక 16వది దీపావళి పండుగ. సో పోటీ పరీక్షల్లో వీటన్నిటిని గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. 1945 నవంబర్ 16వ తేదీన స్థాపన జరిగింది. ఆ సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.